రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం నిందితుడు మేకల తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరికొంత సమయం కోరింది. దీంతో కౌంటర్ దాఖలుకు 2 వారాల గడువు ఇస్తూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ డిసెంబర్ 18కి వాయిదా వేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన తిరుపతన్నకు గత అక్టోబర్ ప్రారంభంలో బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రైమరీ ఎవిడెన్స్ ఉన్నాయని ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదంటూ పేర్కొంది. దీంతో ఆయన బెయిల్ కోసం తిరుపతన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత నెల 24న విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 27కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరపగా కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం గడువు కోరింది. దీంతో 2 వారాల గడువు ఇస్తూ విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మేకల తిరుపతన్నకు సంబంధించి బెయిల్ కు సంబంధించి 2 వారాల గడువు ఇస్తూ కోర్టు తన విచారణను చేపట్టింది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఉమా, ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అయితే మాత్రం అంటే మొత్తంగా దీనికి సంబంధించి బెయిల్ కోసం అయితే సుప్రీంకోర్టుకు చేరినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో మొన్న మేకల తిరుపతన్న మనం చూసాం. మేకల నిందితుడిగా ఉన్నటువంటి మేకల తిరుపతన్నకు ఇటు తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈరోజు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నవంబర్ 27వ తారీఖు విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మొత్తంగా ఇటు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా ఇటు తెలంగాణ సర్కార్కు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇటు తెలంగాణ సర్కార్ అయితే ఒక 2 అంటే కొంత సమయం కావాలి, కొంత గడువు కావాలి అని అడిగినటువంటి పరిస్థితి కనపడింది. ఇదే నేపథ్యంలో మొత్తంగా డిసెంబర్ 18 వరకు కూడా ఈ వాయిదా వేస్తూ కూడా ఇటు జస్టిస్ నాగరత్న అదేవిధంగా కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం అయితే మాత్రం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. సో మొత్తంగా అయితే మాత్రం కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం సర్కార్ అడిగినటువంటి నేపథ్యంలో మొత్తంగా 2 వారాలు మాత్రమే గడువిస్తూ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నట్లుగానే మనం చెప్పాలి. ఉమా, రైట్, థ్యాంక్ యూ తేజ.